ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 7 నుంచి 13 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా మనం మేషరాశి వారి గురించి చూద్దాం. మేషరాశి వారికి కనుక ఈ వారం చూసామనంటే ఆర్థికంగా అయితే వీరికి చాలా అనుకూలంగా ఉన్న వారంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి 14వ తారీఖు అంటే వచ్చే వారం నుంచి రవి మార్పు కూడా జరుగుతూ ఉంటుంది. దాంతో ఏంటంటే చాలా విషయాలలో మీకు మంచి అంటే మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా చక్కటి విజయం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. సో ఈ వారం ఎలా ఉంటుంది అంటే వచ్చే వారానికి సంబంధించి బెనిఫిట్స్ ఉంటాయి చూసారా. బెనిఫిట్స్ని మనం రీప్ చేసుకుంటాం. అంటే ఏంటి, మనం ఏదైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసాము అని అంటే దాని ఫలితం అనేది ఒకటి ఆశిస్తూ ఉంటాం కదా. కాబట్టి ఈ వారం మీరు ఎలా ఉంటారు అనంటే ప్రతిదీ కూడా మనం వచ్చే వారానికి కానీ వచ్చే నెలకు కానీ ఇలాగా అనుకూలంగా ఉండేటట్టుగా మీ పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే మనం మొదలుపెట్టిందే ఆర్థికమైన అనుకూలతతోటి మొదలుపెట్టాము. అలాగే ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. అయితే ఒక 9వ తారీఖు మాత్రం కొంచెం ఇబ్బంది పడటం కనపడుతోంది. బట్ వారంలో ఎప్పుడూ కూడా కంప్లీట్గా ఇబ్బంది పడటం ఉండదు, కంప్లీట్గా మొత్తం లాభం రావటం ఉండదు. ఎప్పుడూ కూడా మనం చంద్రుడి యొక్క గమనాన్ని తీసుకుంటూ వెళ్తూ ఉంటాం కనుక కొన్ని రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని రోజులు అసలు మనం ఏమీ చెయ్యం. కొన్ని రోజులు అలా మామూలుగా నడిచిపోతుంటుంది. అంటే ఏదైనా ఒక యాక్టివిటీ జరగాలి అని అంటే మూన్ కూడా మనకి అంత మంచి ఫేవరబుల్గా కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ వారం మొత్తంలో కూడా అన్ఫేవరబుల్గా ఉన్న డే ఏమిటి, లేదా మీకు అంత ప్రతికూలంగా ఉన్న రోజు ఏమిటి అని అంటే 9వ తారీఖు. కాబట్టి 9వ తారీఖు కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే, అంటే ఎటువంటి జాగ్రత్తలు అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది కనుక ఒకటి ఏమిటి అని అంటే మీ విద్యార్థులు అనుకుందాం, లేకపోతే మీ సంతానం అనుకుందాం, వారు కనుక ఎగ్జామ్స్ రాస్తున్నా చదువుతున్నా, లేక మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, ట్రేడింగ్ చేస్తున్నారు, షేర్ మార్కెట్లో పెట్టారు పెట్టుబడులు, అలాగే మీ యొక్క సంతానం ఒక ఆరోగ్యము, వీటి గురించి కొంచెం మీరు ఇబ్బంది పడటం అనేది కనపడుతుంది. ఇది మనం చెప్పుకుంటున్న 9వ తారీఖు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అని అంటే ఆర్థికంగా కూడా వారం అంతా అనుకూలంగా ఉన్నా కూడా ఈరోజు మాత్రం ప్రత్యేకించి కొంచెం ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం కానీ, లేకపోతే వృత్తిపరంగా వీరికి ఎక్కువగా ప్రెషర్ ఉండటం కానీ, లేకపోతే కొంచెం చేస్తున్న పనిలో చిన్న ఆటంకాలు కలుగుతూ ఉండటం కానీ, ఇలాంటివి కొంచెం మనం గమనించుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే దీంతో పాటుగా ఇక్కడ అంటే ఎప్పుడైతే మనం అన్నీ కూడా మనకి పాజిటివ్గా ఉంటాయి అనుకొని ఒక ముందు ఆలోచనతోటి వెళ్తూ ఉంటామో, సడన్గా ఎప్పుడైనా ఇలాంటి ఒక రోజు వచ్చినప్పుడు కొంచెం పనులన్నీ కూడా వెనకబడ్డట్టుగా మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే ఒక ప్లానింగ్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయాలనుకుంటున్నారు, ఈరోజు మినహాయించగలిగితే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. ఉద్యోగస్తులకు కూడా ఇందాకే చెప్పాను కదా, ఏంటి అని అంటే వారం అంతా బాగానే ఉంది కానీ 9వ తారీఖు మాత్రం 9, 10 రోజుల్లో మాత్రం ఎలా ఉంటుందంటే చేస్తున్న పనిలో కొంచెం ఆటంకాలు కలగటం, అనుకున్న విధంగా పనులు జరగకపోవటం, లేదా మీరు ఏదైతే బాగుంటుంది అని ఒక ప్లాన్ చేసుకుంటారో ఆ ప్లాన్కి తగినట్టుగా పనులు కాకపోవడం, ఇలాంటివి కొంచెం ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. అందుకని ఓవరాల్గా వారం అయితే అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. అలాగే ఒక్కరోజు జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. సరే, మరి ఈ రాశి వారు మాత్రం ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది? కంపల్సరీగా విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి. అయితే 9వ తారీఖున మాత్రం విష్ణు ఆలయ దర్శనం చేసుకుంటే మీకు ఇంకా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం. వృషభ రాశి వారికి కనుక మనం చూసామనంటే ఇక్కడ వీరికి వచ్చేటప్పటికి కొంచెం వీరు వాస్తవం చెప్పాలంటే పనులు అయితే జరుగుతున్నాయి, కానీ వీరి ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా పనులు జరుగుతున్నాయని చెప్పుకోవడానికి మనకు కనిపించట్లేదు. ఇదే మనకి 7వ తారీఖు వరకు కూడా కంటిన్యూ అవుతోంది. అంటే పనులు ఉన్నాయి, పనులు చేసుకుంటున్నారు, అలాగే ఆర్థికంగా కూడా కొంతవరకు మెరుగ్గానే ఉంది. బట్ మీకు ఇది ఎలా ఉంటుంది అంటే సమయానుకూలంగా ఆర్థికంగా మీకు అనుకూలత వచ్చేందుకు అవకాశాలు. అంటే ఈరోజు నాకు ఇంత కావాలి అనుకుంటే ఏదో ఒక తీరులో మీకు ఆర్థికమైన అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక రకమైన సహాయం వస్తుంది అని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి ఉద్యోగస్తులు మాత్రం కొంచెం 7, 8 తారీఖుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఉద్యోగ వ్యాపారస్తులకు ఇద్దరికీ మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఏమిటంటే బేసిక్గా వీళ్ళ ఆలోచన కూడా చాలా విషయాల మీదకి వెళ్తోంది.
ఒకటోది ఏమిటి అనంటే వీళ్ళ కుటుంబం గురించి, వీళ్ళ కంఫర్ట్ గురించి, లేదా వీళ్ళు ఒక రకంగా చెప్పాలనంటే ఉన్న చోట్లో కూడా హ్యాపీనెస్ ఒక్కొక్కసారి మనకి కొరతగా ఉంటుంది. అంటే మనం ఇంట్లోనే ఉంటాం గానీ, ఏదో ఒక కొరత అనుకుంటూ ఉంటాం. ఇది లేదనో, ఇది కొనుక్కోవాలనో, ఇది ఎప్పటినుంచో పోస్ట్‌పోన్ చేసేసాము, ఇవాళ కొనుక్కొని తీరాలనో, ఇలాంటి ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి ఆలోచన ధోరణి అంటే మనసు ప్రశాంతంగా ఉండదనమాట. కాబట్టి మనసు ప్రశాంతత లేకపోవటం, ఆలోచన ఎక్కువగా కలుగుతూ ఉండటం, డిస్కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంది ఇంట్లో. దీంతో పాటు ఏంటి అనంటే ఆర్థికంగా కొంత అనుకూలత అనేది కనపడుతోంది. సంతానానికి వృద్ధి కనపడుతోంది గనక ఇబ్బంది పడాల్సిన అవసరం కనిపించట్లేదు. సరే ఇక్కడ ఆర్థికంగా అనుకూలత వైపుగానే వెళ్తున్నా కూడా ఇందాక నేను చెప్పినట్టు సమయానుకూలంగా అంటే మీకు సమయానికి ఎప్పుడు డబ్బు అవసరమైతే ఆ విధంగా మీకు డబ్బులు చేతికొస్తూ ఉంటాయి. అలాగే మీరు రుణాలు గనక తీసుకోవాలి అనుకుంటుంటే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలత కనపడుతోంది. విద్యార్థులకి కూడా కొంతవరకు అనుకూలత ఉండే వారంగానే మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా ఈ వారం నుంచి మీకు మెరుగ్గా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటినీ దాటి ముందుకు వెళ్తారు. లేకపోతే ఆల్రెడీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు గనక ఉంటే రికవరీ ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థికమైన అనుకూలత ఉంది. సరే ఉద్యోగస్తులకి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు దాటుకొని ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఆలోచనలు మాత్రం పరిపరి విధాలుగా ఉండబోతున్నాయి. ఇందాకే చెప్పినట్టు సంతానం మీద, ఆర్థికపరమైన విషయాల మీద, అలాగే మీ యొక్క గ్రోత్ పైన, మీ కెరియర్ గురించి ఆలోచించటం, మీ యొక్క రిలేషన్‌షిప్స్ గురించి ఆలోచించటం. మీరు గనక ఇన్వెస్ట్‌మెంట్స్ లాంటివి చేస్తూ ఉంటే చాలా వరకు కూడా మీరు ఈ 8వ తారీఖు తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేవి మీకు కొంతవరకు ఆర్థికంగా కూడా అనుకూలతనిస్తాయి. అయితే ఇది ఎలా అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళదైతే ఒక రోజుకి ఉంటుంది గనక వాళ్ళు దాని ప్రకారంగా చేసుకుంటూ రావచ్చు. ట్రేడింగ్ చేసేవాళ్ళు మాత్రం 10, 11 తారీఖుల్లో చెయ్యకపోవడం మంచిది. మిగతా రోజుల్లో చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. సరే ఇంకా ఈ రాశి వారు కూడా లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండండి. దీంతోటి ఆర్థికమైన అనుకూలత అనేది మీకు ఖచ్చితంగా ఉండేందుకు అవకాశాలుంటాయి. ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం. మిథున రాశి వారి దగ్గరికొచ్చేటప్పటికి ఇక్కడ 2 విషయాలు వీళ్ళకి బాగున్నాయండి. ఒకటి ఉద్యోగపరంగా వీరికి చాలా అనుకూలంగా ఉంది. రెండోది ఆర్థికంగా కూడా అనుకూలత ఉంది. అయితే ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉద్యోగాలు మానేసి కొత్త ఉద్యోగం ప్రయత్నం చేయటం, లేకపోతే ఉన్న చోటు నుంచే మారి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళి అదే కంపెనీలో ఉద్యోగాలు చేయటం, ఇలాంటివన్నీ కూడా మీకు కొంత కనపడుతూ ఉంటాయి. కాబట్టి మార్పు అనేది ఉద్యోగ వ్యాపారస్తులకి కొంచెం అధికంగానే ఉందని చెప్పాలి. వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులకి ఎక్కువ మార్పు కనపడుతూ ఉంటుంది. అయితే మీరు తీసుకునే మార్పు గురించి విపరీతమైన ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ఇది మనం తీసుకుంటున్న డెసిషన్ కరెక్టా? అవునా? కాదా? ఇది మనకి ప్రాఫిటబుల్‌గా ఉంటుందా? ఉండదా? ఆర్థికంగా మనకి అనుకూలతను ఇస్తుందా? ఇవ్వదా? ఇలాంటి హెసిటేషన్స్, డౌట్స్, ఫియర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బట్ వీటిది గురించి మీరు బాధపడకండి. చేంజ్ అయితే ఖచ్చితంగా ఉండబోతోంది. కాబట్టి ఈ చేంజ్ మీకు అనుకూలంగా ఉంటుంది అని మనం ఆశిద్దాం. అలాగే ఇక్కడ మీరు గనక దూర ప్రయాణాలు చేయాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే గనక వాటికి కూడా మీరు ప్లానింగ్ చేసుకుంటానికి, లేకపోతే మీ వీసాలనో, ఇంకోటనో ఇలాంటివి ఉంటాయి చూసారా? పాస్‌పోర్ట్స్ అనో వీటి గురించిన ప్రయత్నం అనేది కూడా కొంతవరకు ఇక్కడ కనపడుతోంది. అయితే ఇక్కడ ఏంటంటేనండి వీసాల కోసం ప్రయత్నం చేస్తున్నా, డాక్యుమెంటేషన్స్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ఎవరితో అన్నా మాట్లాడుతున్నా, ఎవరినన్నా మీ యొక్క స్పౌస్‌నే కలవాలనుకుంటున్నా, ఇలాగ వారు కొంచెం మీతో దూరంగా ఉంటే వారితో కలిసి మాట్లాడాలనుకుంటున్నా, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంత ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే వ్యాపారస్తులైనా సరే, లేకపోతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్న వాళ్ళైనా సరే, వీరికి ఎలా ఉండబోతోంది అంటే ప్రయత్నం అయితే ఉంటుంది. కానీ కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క విషయంలో గమనించుకోగలిగితే చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. సంతానానికైతే చక్కటి అభివృద్ధి కనపడుతోంది. భార్యాభర్తల మధ్యన కూడా మంచి అనుకూలత కనపడుతోంది. ఆర్థికంగా అనుకూలత ఉండే వారంగానే మనం చెప్పుకుంటున్నాం. కానీ ఎవరైతే విదేశాలకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే వీసాస్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నారో, ఎవరైతే భార్యాభర్తలు ఒక చోటికి వెళ్ళి కలిసి ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నారో, ఇలాంటి వాళ్ళనమాట. ఈ బేసిక్‌గా మనం మాట్లాడుతున్నవి ఎక్కువగా డాక్యుమెంటేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. అలాగే భూములకి సంబంధించి చేసే లావాదేవీలు అనుకుందాం, లేకపోతే మీ డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్స్ ఇలాంటివి. ఇవన్నీ కూడా కొంచెం మెల్లమెల్లగా జరుగుతూ ఉంటాయి. వీటికి కొంచెం టైం పడుతుంది అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. మిగతా అన్ని విషయాలు కూడా మీకు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి రిజల్ట్ ఇస్తుందనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మిథున రాశి వారికి కూడా ఈ వారం బాగుంది. అయితే మిథున రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ముఖ్యంగా మీరు గనక కోర్టు సంబంధమైన విషయాలున్నాయి, లేకపోతే ఇట్లానే లిటిగేషన్స్ ఉన్నాయి,
అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం ఒత్తిడి ఉంది, లేకపోతే మేము అనుకుంటున్న పనులు ఆలస్యంగా అవుతున్నాయి, వీసా, ప్రయాణాలు ఇలాంటివి. వీటన్నిటికీ కూడా మీరు ఆరాధించాల్సింది విఘ్నాలను తొలగించేవాడు. కాబట్టి విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు, విఘ్నేశ్వరుడు. కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధిస్తూ ఉండండి. అందుకనే లక్ష్మీ గణపతి హోమం చేయటం, లేకపోతే మహాగణపతి హోమం చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటే తొందరగా మీకు విఘ్నాలు తొలగిపోయి మీరు అనుకున్నట్టుగా మీరు దేనిలో ఏదైతే మీరు సాధించాలని కోరుకుంటున్నారో అందులో మీకు మంచి ఉన్నత స్థితి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. విడిపోవాలి, మేము దూరంగా ఉండాలి, మేము కోర్టు కేసులు వేసుకున్నాము అనుకునే వారందరికీ కూడా ఈ వారం అంటే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఒకటి ఏంటంటేనండి, ఆరోగ్యం మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఉద్యోగానికి సంబంధించి కూడా ఇబ్బందులు పడే అవకాశాలు, వ్యాపారానికి సంబంధించి ఇబ్బందులు పడే అవకాశాలు, పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడి ఉండటం, పార్ట్నర్షిప్స్ నుంచి దూరంగా రావాలని అనుకోవటం ఇలాంటివన్నీ కూడా ఈ వారం మీకు కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే సంతానానికి సంబంధించి కూడా వారి వారి ఉన్నత స్థితి గురించి, వారి ఎడ్యుకేషన్ గురించి ఇలాగ అనేక విషయాల గురించి మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. సంతానంతో సమయం గడిపే అవకాశాలు కొంతవరకు తక్కువగానే ఉంటాయి. అందుకని వారు చదువుకోవడంలో బిజీగా ఉండొచ్చు, మీరు మీ ఆఫీస్ పనులలో బిజీగా ఉండొచ్చు. కుటుంబానికి సంబంధించి మీరు చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అంటే 9వ తారీఖు నుంచి మీ ఆలోచన ధోరణి కొంత మారబోతోంది. కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే, ఒకటి ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన, కుటుంబానికి సంబంధించిన విషయాల గురించి ఆలోచన, వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారు వారి యొక్క వ్యాపార సంబంధమైన విషయాల గురించి ఆలోచన, అలాగే ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. విదేశాలకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారు ఖచ్చితంగా ఇక ప్రయత్నపూర్వకంగా అంటే వీరు కొంత ఎఫర్ట్ పెట్టి ముందుకు వెళ్ళేందుకు కూడా అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరైనా విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలని మొదలు పెడితే ప్రయత్నాలు, వీసాస్ గురించి వాటికి సంబంధించి ఈ వారం నుంచి మీరు మొదలైతే పడతారు. కానీ ఇవన్నీ కూడా కొంచెం సమయం పడతాయండి. మీరు ఇవాళ అనుకుంటే రేపు అవ్వవు. కొంచెం నిదానంగా ఉండాలి, అలాగే పేషెన్స్ కలిగి ఉండాలి. భార్యాభర్తలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవటం అనేది ఈ వారం మనం చెప్పుకుంటున్న విషయం. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. ఈ రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, ఇంటర్వ్యూస్కి వాటికి వెళ్ళేవారు మాత్రం చాలా వరకు ప్రయత్నం చేసి కష్టపడాల్సి ఉంటుంది. ఇమ్మీడియట్గా మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉండవు. అలాగే మీకు రావాల్సిన మీరు ఏమైనా మెయిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఏమైనా పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఉంటుందేమో, లేకపోతే నాకు ఎక్కడి నుంచైనా రెస్పాన్స్ వస్తుందేమో, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి మనం అనుకుంటున్న మెయిల్ మనకి రాకపోవచ్చు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే స్పామ్లోకి వెళ్ళటమో, లేకపోతే మీరు గమనించుకోకపోవడమో ఇలాంటివి జరగచ్చు. అంటే కొంచెం మీరు అజాగ్రత్తగా ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. అందుకని మెయిల్స్కి సంబంధించి, వీసాకి సంబంధించి, పాస్పోర్ట్కి సంబంధించి ఇలాంటి వాటికి సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక వాటి గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ నేమ్ రాంగ్గా రావచ్చు, మిస్ప్రింట్ అవ్వచ్చు, ఇలాంటివి చాలా వరకు జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ రాశి వారు మాత్రం ఇక్కడ వీరు తప్పనిసరిగా వెళ్ళే ముందర ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయించటం, దీనివలన మీకు ఆరోగ్యానికి సంబంధించి కొంత కుదుట పడేందుకు అవకాశాలు ఉంటాయి. కోర్టు విషయాలు అలాంటివి ఉన్నా కూడా మీకు కొంతవరకు అనుకూలత ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మీరు మొదలు పెడితే పరిహారంగా చేసుకుంటూ వస్తే ఇవి మీకు కొంత రిలీఫ్ ఇవ్వడానికి, అది కూడా ఫ్యూచర్లో ఇవాళ చేస్తే రేపు రిలీఫ్ వస్తుందని మాత్రం చెప్పటం లేదు. కాబట్టి ఏంటంటే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, సింధూర అలంకరణ చేయించటం, అలాగే తమలపాకులతోటి స్వామివారిని అర్చించటం, ఇది మీరు చేస్తూ ఉండటం. అలాగే ప్రతిరోజు కూడా బడబానల స్తోత్రం కానీ, ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన అష్టోత్తరం కానీ, స్వామివారికి సంబంధించిన స్తోత్రపఠనం చేయటం కానీ, ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. తర్వాత మనం సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి కూడా వాస్తవం చెప్పాలంటే కొంచెం ఎప్పటి నుంచి మనకి ఆల్మోస్ట్ కుజుడు సప్తమంలో, కుజుడు కూడా శనితో పాటు సప్తమంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని విషయాలలో ఇబ్బందులు అయితే ఎదుర్కోవటం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి వీరు ఇబ్బంది పడుతూ ఉండుంటారు, లేదా ఆరోగ్యానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండుంటుంది, లేదా కొంచెం మందులు లాంటివి వాడాల్సిన పరిస్థితి. బ్యాక్ బోన్కి సంబంధించి, థ్రోట్కి సంబంధించి, కాళ్ళకి సంబంధించి అలా కంటిన్యూస్గా దేనికొక దానికి సంబంధించి మందులు వాడటం అనేది జరుగుతూ ఉంటుంటుంది. కాబట్టి ఈ వారంలో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటి అని అంటే, సరే మందులది కొంచెం కంటిన్యూషన్ ఉన్నా కూడా మెల్లమెల్లగా రిలీఫ్ మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుంది.
కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి కొంత రిలీఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే దీర్ఘకాలికంగా మందులు వాడుతున్న వారు మాత్రం వాళ్ళు వాడుతున్న మందులు చేంజ్ చేసుకునే అవకాశం, లేదా డాక్టర్స్ని చేంజ్ చేసే అవకాశం, లేదా డాక్టరే మీ మందులు మార్చే అవకాశం, అంటే కాంపోజిషన్స్ మార్చటం, ఎక్కువ మోతాదులో వాడుతుంటే తక్కువ చేయటం, తక్కువలో ఉంటే ఎక్కువ చేయటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి సింహరాశి వారు కూడా ఆల్మోస్ట్ 24వ తారీఖు వరకు అన్నా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిందే. అసలు శని అక్కడ సంచారం చేస్తున్నంత కాలము తీసుకోవాలి. అయినా సరే అక్కడ మరి కుజుడు కూడా ఉన్నాడు గనక ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది గనక 24వ తారీఖు ఏప్రిల్ వరకు జాగ్రత్త వహించాలి. రుణాల బాధలు అయితే మీకు అధికంగానే ఉంటాయి. రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం కనపడుతూ ఉంటుంది. మీ భార్యకు కానీ భర్తకు కానీ ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండే వారంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఖర్చుల గురించి అంటారా, ఖర్చులు అనేవి అవుతూ ఉంటాయి. అలాగే మీకు సమయానుకూలంగా ఆర్థికంగా కూడా మీకు వసతి అనేది కూడా కనపడుతూ ఉంటుంది. సంతానానికి చక్కగా అభివృద్ధి కనపడుతోంది. విద్యార్థులకి కూడా అనుకూలత కనపడుతోంది. అలాగే వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఒకటి ఆరోగ్యానికి సంబంధించి 9వ తారీఖు జాగ్రత్త తీసుకోవటం, ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించటం, ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి పెద్దగా ఉన్నతి లేకపోవటం. అందుకని ఎప్పటి నుంచి బాగుంటుంది, ఆల్మోస్ట్ మీకు 10వ తారీఖు నుంచి బాగుంటుంది. సో 9వ తారీఖు వరకు కూడా చాలా పెద్ద చేంజెస్ వచ్చేసి, చాలా పెద్ద మార్పులు వచ్చేసి అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవడం లేదు. ఆరోగ్యం మీద ఇంకా దృష్టి సారిస్తారు. ఆరోగ్యానికి సంబంధించి మందులవి వాడాల్సిన పరిస్థితి ఉంది. పనుల విషయాల్లో ఆలస్యం అవుతుంది, లేదా పనులు సకాలంలో జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏమిటి అనంటే, ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంచెం మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి రుణాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, లేదా సహాయం చేసేందుకు ఎవరో ఒకరు వచ్చి సహాయం కూడా చేస్తారు. ఏదైనా సరే అనుకున్న వెంటనే పనులు మాత్రం అవ్వట్లేదు. అనుకున్న వెంటనే పనులు జరగాలి అనంటే మీకు మినిమం 10వ తారీఖు రావాల్సిందే. 10వ తారీఖు వచ్చిందంటే సిట్యుయేషన్లో చాలా మార్పులు వస్తున్నాయి. కాబట్టి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా అనుకుందాం, సంతానానికి సంబంధించి అనుకుందాం, ఆరోగ్యానికి సంబంధించి అనుకుందాం. అలాగే మీ భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. కానీ దీని గురించి కూడా మీరు కొంచెం ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. అయితే విడిపోతారు, గొడవలు పడతారు అని చెప్పుకోకూడదు. కానీ తొందరపడి మాటలు విసురుకోవటం కానీ, కుటుంబంలో పెద్దగా హ్యాపీనెస్ లేకపోవడం కానీ, ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని దాని గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉండటం కానీ, అంతర్మథనం విపరీతంగా ఉంటుందన్నమాట. కాబట్టి థింకింగ్ అనేది ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం ఎక్కువగా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి 10వ తారీఖు నుంచి వీటికి సంబంధించి రిలీఫ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తూ ఉంటారంటే నవగ్రహ స్తోత్రాలు చదువుతూ ఉండండి. అలాగే ఈ వారం రోజులు కూడా అమ్మవారి ఆరాధన చేయటం, పాలల్లో పటిక బెల్లం వేసి అది అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు తీసుకోవటం మొదలుపెట్టండి. దీంతోపాటు లలితా సహస్రనామాలు చదివినా, ఏది చదివినా కూడా, చండీ పారాయణ చేసిన, కాళీ స్తోత్రం చదివినా, ఇలాగా ఏది చేసినా కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేవి, దుర్గా స్తోత్రాలు చదివినా, ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం. సరే, కన్యారాశి వారికి కనుక మనం చూసాము అంటే ఈ వారంలో వాస్తవంగా చెప్పాలి అంటే కొంతవరకు మీకు 9వ తారీఖు వస్తే తప్ప కొన్ని విషయాలలో మార్పు కనిపించట్లేదు. సరే, కన్యారాశి వారికి ముఖ్యంగా ఒకటి గమనించాలి. 24వ తారీఖు ఏప్రిల్ వస్తే కొంచెం కుజుని మార్పు అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా శని కుజులు కలుస్తున్నారనుకోండి, వాళ్ళు ఏదైనా సరే దాన్ని పాడు చేసేస్తారు. అంటే క్యారెక్టర్ మాట్లాడుతున్నాం అక్కడ. శని భగవానుడే, అన్ని గ్రహాలు మంచివే. శని కర్మకారకుడు అంటాం, బుధుడేమో బుద్ధికి కారకుడు అంటాం. అలాగే కుజుడు లేకపోతే మనకి మాంసం ఉండదు, మజిల్స్ ఉండవు, బ్లడ్ ఉండదు. కాబట్టి ఏంటంటే మజిల్స్ లేదు, లేదా మనకిలో శక్తి ఉండదు. కాబట్టి అన్ని గ్రహాలు మనకి కావాల్సిందే. ప్రస్తుతానికి కనుక మనం చూసుకున్నాము అనంటే రుణాల కోసం ప్రయత్నం చేస్తుంటే అత్యద్భుతంగా మీకు రుణాలు వచ్చేస్తాయి. రెండో విషయం ఏమిటి అనంటే రుణాలు తీర్చే ప్రయత్నం కూడా ఈ వారం మీ రాశి వాళ్ళలో కనపడుతోంది. కాబట్టి అట్లీస్ట్ కొంచెం మనీ అడ్జస్ట్మెంట్ చేసైనా సరే, ఎక్కడి నుంచన్నా కొంచెం ఏదో ఒకటి అమర్చుకొని అన్నా సరే కొంత మీ అమౌంట్ కూడా వేసి మీరు ఏదో రకంగా కొంత అప్పు తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాల్సిందే. హాస్పిటల్ విజిట్స్ ఉండటం, ఆపరేషన్స్ లాంటివి అవ్వటం, అలాగే కొంచెం వాస్తవం చెప్పాలంటే కొంచెం అనుకున్న వెంటనే అంటే ఏంటంటే వెహికల్స్ అవి నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటం, ఇలాంటివి చాలా వరకు అవసరం అన్నమాట. కాబట్టి సంతానానికైతే చక్కటి అభివృద్ధి ఉంది. బట్ సంతానం కూడా ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తూ ఉంటుంది. వారి ఎడ్యుకేషన్ గురించి కానీ, లేకపోతే వారికి చదువులో బ్రేక్స్ రావడం కానీ,
ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికైతే అనుకూలంగానే ఉంటుంది. ఇంక ఇక్కడ ప్రెషర్ అనేది మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది. కానీ మనము పాజిటివ్గా ఆలోచన చేశాము అనంటే 12వ తారీఖు తర్వాత నుంచి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కానీ అప్పటి వరకు ఏంటి, కొంచెం శ్రమ పడుతున్నారు, కొంచెం మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు. పనుల విషయంలో కూడా సడన్ చేంజెస్ అనేవి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, ఈ వారంలో ఈ పని అయిపోతుంది అని మీరు పక్కాగా నిర్ధారించుకొని మీరు అమౌంట్ చేతిలో పెట్టుకొని కూర్చుంటే కూడా మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ సమయానికి ఆ డాక్యుమెంట్ రాకపోవడము, టైప్ అవ్వకపోవడము, మిస్ప్రింట్ అవ్వడము, అలాగే కోర్టుకు వెళ్ళారు, ఏదో ఇది ఇవాళతో అయిపోతుంది అనుకోవచ్చు, అది పోస్ట్పోన్ అవ్వడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ఏంటంటే కోర్టు విషయాలు కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ, ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఇవన్నీ ఆలస్యంగా కొంచెం స్లోగా జరుగుతూ ఉంటాయి. ఇమీడియట్ రిజల్ట్స్ ఇవ్వకపోయినా పనులు మాత్రం ఖచ్చితంగా మూమెంట్ వస్తుంది. పనులు కూడా మెల్లగా జరుగుతూ ఉంటాయి. అలాగే మీరు కూడా ఈ వారంలో కొంత రుణాలు తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. గమనించండి, రుణాలు తీరుస్తారు అంటే ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉండబోతోంది అనే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి కన్యారాశి వారికి ఈ వారం కొంతవరకు బాగుంది. ఆరోగ్యం గురించే ఇందాక నుంచి చెప్తున్నాను కనుక ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఆరోగ్య పాశుపతం చేయించుకోండి. దీంతో ఆరోగ్యానికి సంబంధించి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. అలాగే ఇంట్లో చంద్రశేఖరాష్టకం చేస్తూ ఉండండి, చదువుతూ ఉండండి, లేదా అష్టకం చేయండి. చంద్రశేఖరాష్టకం చదువుతూ ఉండటం వలన చాలా వరకు అనేక విషయాలలో మీకు మెరుగయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి కనుక మనం చూసాము అనంటే, తులారాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి వీరికి బేసిక్గా చెప్పాలి అనంటే ఒక మాటలో చెప్పచ్చండి. బేసిక్గా ఈ తులారాశి వారిలో వీరికి ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయా, వ్యాపారానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయా, ఇలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు గనక మారితే అన్నీ వీళ్ళ చుట్టూరా ఉన్న ప్రతి సమస్య తేలిపోతుంది అనమాట, దూదిపించలాగా తేలిపోతుంది. అంటే మీరు అనొచ్చు, అసలు మాకు మేము సమస్యల గురించి ఎక్కువ ఆలోచన చెయ్యము అని. సమస్యను మీరే కొని తెచ్చుకుంటున్నారు. సమస్య గురించి మీరు ఆలోచన చేయక్కర్లా, మీకు మీరే సమస్యని ఇంటికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి సమస్యలను ఇంటికి తెచ్చుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి చాలు. ఉద్యోగానికి సంబంధించి బాగానే ఉంది, ఆర్థికంగా బాగుంది. వ్యాపారం చేసేవారికి చాలా వరకు పాజిటివ్గానే కనపడుతోంది. కానీ ఎక్కడో అక్కడ కొంచెం హెసిటేషన్స్ ఉంటూ ఉంటాయి, ఎక్కడో అక్కడ కొంచెం చిన్న చిన్న బ్యాక్లాగ్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే దీని గురించి మర్చిపోండి. 9, 10 తారీఖులు మర్చిపోయి మిగతా రోజుల్లో మీరు చేయాల్సిన పనులు మీరు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అవసరం. అలాగే ఇప్పుడు వచ్చే అనారోగ్య సమస్యలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పడతాయని చెప్తున్నాను. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ తులారాశిలో ఉన్నవారు మాత్రం వారి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వారికి ఆర్థిక పరంగా కూడా కొంతవరకు అంటే ఇబ్బంది లేదు, కానీ వీళ్ళు రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి రుణాలు తీసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఏంటి అనంటే కొంచెం శనికుజుల కలయిక ఉంది కనుక సంతానానికి సంబంధించి, లేదా వారి యొక్క విద్య గురించి, లేదా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్, షేర్ మార్కెట్స్, వీటి గురించి కొంత మీరు ఆలోచన జాగ్రత్తగా చేసి పెట్టండి. ఎప్పుడైనా సరేనండి, ఇవి బేసిక్గా లాభాన్ని ఇస్తాయి, కానీ మనం చాలా పెద్ద లాభాలను ఎక్స్పెక్ట్ చేయలేం. అందుకని ఏంటంటే చాలా మినిమం రేంజ్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసుకుంటూ వెళ్తే నష్టపోకుండా ఉంటారు. ఎందుకంటే ఈ వారం బాగానే ఉంది చేసేయండి అని వచ్చే వారానికల్లా పోతుందంటే మీరు ఇబ్బంది పడిపోతారు. అందుకని ఏంటంటే షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. అలాగే ఆర్థిక పరంగా మీరు కనుక రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే రుణ ప్రయత్నాలకు సంబంధించి అయితే మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అలాగే ఉద్యోగం మారాలి, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి లీవ్స్ పెడతాము, లేకపోతే మాకు అనుకూలంగా లేదు, మేము ఇంకొక 2 రోజులు తర్వాత ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తాము, లేదా ఇంటర్వ్యూలు లాంటివి ఉన్నాయి, వీటికి సంబంధించి కనుక మీరు అడిగితే ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. అయితే 12వ తారీఖు తర్వాత ఇంకా మీకు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళేందుకు అనుకూలతగా ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం ఈ విషయాలు మీరు గమనించుకోండి. భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత ఉంది. అలాగే ప్రేమికుల మధ్యన మాత్రం కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి, ఈగో క్లాషెస్ చాలా కనపడుతున్నాయి. అలాగే మాట్లాడుకోవటాలు కానీ, లేకపోతే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలన్న ఆలోచన కానీ ఎక్కడా కూడా కనిపించటం లేదు. సో ఫైనాన్షియల్గా అయితే కొంచెం స్ట్రాంగ్లోనే ఉన్నారు.
అలాగే ఏదైనా వస్తువాహనాలు అమర్చుకోవాలన్న ఆలోచన గట్టిగా ఉంటుంది. ఇల్లు లాంటిది ఏదైనా తీసుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు పాజిటివ్గానే కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండటం, అలాగే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకూడదని చెప్పాను. కాబట్టి అదే మాట మీద నేను ఇప్పుడు నిలబడుతున్నాను. తొందరపడి మాట అనటం కానీ, అలాగే తొందరగా మీకు మీరేదో ఊహించేసుకొని దాన్ని మీరు ప్రాబ్లంగా క్రియేట్ చేసుకోవటం కానీ, ఇలా గనక చేస్తే వీటి నుంచి బయటికి రావడానికి కూడా మీకు సమయం పడుతుంది. ఇంకా మన వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి వీరికైతే కొంతవరకు అనుకూలంగానే ఉందండి. ఆర్థికమైన అనుకూలత ఖచ్చితంగా కనపడుతోంది. సరే, భార్యాభర్తల్లో కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. మీరు తీసుకోవాలి, మీ భార్య కానీ భర్త కానీ వారు తీసుకోవాలి. అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇంకా సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే, సంతానానికి సంబంధించి ముఖ్యంగా 2-3 విషయాలు ఉన్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అంటే వారి పాయింట్ ఆఫ్ వ్యూలో వారు రాసే విధానం కానీ, వారు ఆన్సర్ చేసే విధానం కానీ, లేక ఇంకొంచెం ఎక్కువ కష్టపడి చదవాలని కానీ చెప్తూ ఉంటాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు కూడా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరము. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు కూడా ఎక్స్పెక్టెడ్ రేంజ్లో వాళ్ళ ప్రిపరేషన్ ఎంత బాగున్నా కూడా స్కోర్ అనేది అక్కడ ఉంటుంది కనుక కాంపిటీషన్ అనేది మీకు విపరీతంగా ఉండబోతోంది. కాబట్టి కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ప్రిపేర్ అవ్వండి. రిజల్ట్ అనేది ఎలా ఉన్నా ముందర మీరు మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బాగా ప్రిపేర్ అవ్వగలిగితే మీకు కొంతవరకు పాజిటివ్గా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యం విషయంలో భార్యాభర్తలకు చెప్పుకున్నాము. అలాగే మీ సంతానం ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించండి. అలాగే మీ సంతానం కనుక ఉద్యోగాలు లాంటివి చేస్తూ ఉంటే వారికైతే ఇక్కడ పెద్ద ఇబ్బంది అయితే లేదు. కానీ అంత ఫోకస్డ్గా వారు పనిచేస్తున్నారని కూడా ఇక్కడ చెప్పుకోవడానికి లేదు. మీ సంతానానికి కనుక వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము అని అంటే వారి జాతకం కనుక చాలా బలంగా ఉండి, మీ యొక్క సంతానం జాతకం వారికి కనుక అనుకూలంగా ఉంటే మీరు వివాహం చేయగలరు. కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది మీ జాతకం నుంచి కనుక ఇక్కడ అంత అనుకూలత కనిపించటం లేదు. అలాగే మానసికంగా వ్యధ ఎక్కువగా ఉండటం, ఒంటరిగా ఉన్నాను అనే భావన కలగటం, అలాగే ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉండటం, ఖర్చులు ఎక్కువగా ఉండటం ఈ వారం మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎక్కువ ఖర్చు ఉండబోతోంది. అలాగే కొంచెం ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. విద్యార్థులు వారి ఎడ్యుకేషన్ గురించి కూడా జాగ్రత్త వహించాలి. భార్య కానీ భర్త కానీ ఇందాకే చెప్పినట్టు కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి. సంతాన ప్రయత్నం చేస్తున్న వారికైతే ఈ వారం ప్రతికూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా ఇబ్బంది అనేది లేకపోయినా మిగతా విషయాలలో అంటే చూడండి ఎలా ఉంటుందంటే అన్నీ ఉన్నాయి కానీ ఏది అనుభవానికి రావట్లేదు. అలా ఉంటుందన్నమాట మీ పరిస్థితి. అలాగే కొంచెం మీరు మానసికంగా కానీ శారీరకంగా కూడా చాలా అలసటగా ఉండే వారంగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండటం, స్వామివారికి అర్చన చేయించటం ఇవన్నీ కూడా మీకు మంచి రిజల్ట్స్ని ఇస్తాయి. ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం. సరే, ధనురాశి వారికి ఇక్కడ ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కమ్యూనికేషన్ పరంగా చాలా వరకు సాఫ్ట్గా ఉండే ప్రయత్నాలు కనపడుతున్నాయి. దీంతో పాటు మీకు కొంచెం ఫంక్షన్స్కి వాటికి వెళ్ళే అవకాశాలు, అలాగే ఆర్థికంగా కూడా కొంత అనుకూలత ఉండటం, ఆరోగ్యానికి సంబంధించి అనుకూలత ఉండటం, ఆర్థికంగా కూడా అనుకూలత ఉండటం, భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉండటం, వృత్తి వ్యాపారాల రీత్యా కూడా మీకు అనుకూలత ఉంది. అయితే వ్యాపారం చేస్తున్న వారికి కొంచెం మెల్లగా నడుస్తుంది. బట్ మిగతా అన్ని సెగ్మెంట్స్ మనం చూసుకుంటే వీరికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు సర్వసాధారణం. వాటి గురించి మనం పెద్దగా ఆలోచన చేయక్కర్లేదు. సమయానికి ఆహారం తీసుకోండి. ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. దాన్ని ఫాలో అవ్వండి. ఎక్సర్సైజ్ లాంటివి చేయాలి అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. అలాంటివి ఏవైనా ఆలోచనలు ఉంటే అలాంటివి కూడా చేయొచ్చు. కమ్యూనికేషన్ పరంగా ఏదైనా సరే ఎక్కడైనా చిన్న ఇబ్బంది కనుక ఉంటే కమ్యూనికేషన్ ద్వారా మీరు దాన్ని సాల్వ్ చేసుకోగలరు. ఆస్తులకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం కనపడుతోంది. దీంతో పాటు మీరు ఫంక్షన్స్కి వాటికి వెళ్ళటం కనపడుతోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ వారం కొంత ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు చేసుకోవచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఎక్కువగా లాస్ వైపు వెళ్లకుండా సరిపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఎవరైతే ఉన్నారో 13వ తారీఖు అంటే ఆల్మోస్ట్ మనం సాటర్డే మాట్లాడుతున్నాం. సాటర్డే సండే తీసేస్తే 15వ తారీఖు నుంచి వీరు ఏవైనా చిన్న చిన్నగా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసుకోవచ్చు. అయితే 13వ తారీఖు అంటే మళ్ళీ మనం 10, 11వ తారీఖుల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది.
ఇంకా ఈ రాశి వారు ఇష్టదేవతారాధన చేస్తూ వస్తే వీరికి చాలా వరకు పాజిటివ్గా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి కనుక మనం చూసాము అని అంటే మకర రాశి వారికి కూడా ఆర్థికమైన అనుకూలత వైపుగానే వెళ్తున్నారు. ప్రయాణాలు లాంటివి కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఖర్చులు కూడా కొంచెం అధికంగా ఉన్నాయి. అయితే ఈ ఖర్చులు సాధారణంగా మీకు దేనికి సంబంధించి ఉన్నాయి? మీకోసం మీరు ఖర్చు పెట్టుకోవడం ఎక్కువగా కనపడుతోంది. అలాగే వివాహాది శుభకార్యాలు ఉండే అవకాశము, కుటుంబానికి సంబంధించి కొంచెం ఖర్చు పెట్టడము, అలాగే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడము, ఎక్సర్సైజెస్ లాంటివి చేయాలి అని చెప్పి ఆలోచన చేయటము, అలాంటివి అనమాట. అయితే ఇక్కడ మీరు కనుక ప్రాపర్టీస్ లాంటివి తీసుకున్నా, లేకపోతే మీకు కోర్టు సమస్యలున్నా, ఇలాంటివన్నీ కూడా కొంచెం మెల్లగా జరుగుతూ ఉంటాయండి. కాబట్టి ఏంటంటే మూమెంట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. కానీ చాలా విషయాలలో మీకు ఈ వారం అనుకూలంగా ఉందనే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఉద్యోగానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగానికి అలాగే వ్యాపారస్తులకు కూడా మనం బాగానే ఉందనుకుంటున్నాం. కొంచెం స్లోగా నడుస్తుందని చెప్పుకున్నాం. ఆర్థికంగా అనుకూలంగా ఉన్న వారంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఎవరైతే ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో వారు మాత్రం ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు సంతానానికైతే అనుకూలత కనపడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. చాలా వరకు ఈ వారం మకర రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. కాబట్టి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. దీని వలన మనసులో మీకు ఎటువంటి సంశయాలున్నా, డౌట్స్ ఉన్నా అసలు ప్రతిరోజు మీరు దీపారాధన చేయటం, ఇళ్ళ దగ్గరే కనుక మీకు ఏదైనా ఆలయం ఉంటే ప్రతిరోజు ఆ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఇలాంటివి మీరు చేస్తున్నా కూడా మీకు రిజల్ట్స్ అనేవి కనపడతాయి. ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం. సరే, కుంభరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం రుణబాధలు అయితే కనపడుతున్నాయి. ఖర్చులు కొంచెం అధికంగానే ఉన్నాయి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఉద్యోగానికి సంబంధించి మాత్రం చాలా అనుకూలత కనపడుతోంది. వ్యాపారానికి సంబంధించి కూడా చక్కటి అనుకూలత కనపడుతోంది. కాబట్టి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి బాగుంది. ఇక్కడ మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే ఆర్థికమైన అనుకూలతని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే వాదోపవాదాలు ఉండే అవకాశాలు అధిక శాతం ఉంటున్నాయి. కాబట్టి భార్యాభర్తలు ఊరికనే వాదించుకోవటం, ఊరికనే ఏదో ఒక విషయం గురించి అదే పనిగా దాని మీదే మాట్లాడటం, ఇలాంటివి చేయటం వలన దూరం పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి. ఫైట్స్ వస్తాయన్నమాట. అలాగే కోర్టు సమస్యలు ఏమున్నా కూడా అలాంటివన్నీ కూడా ఈ వారం జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన చాలా వరకు ఇందాకే చెప్పినట్టు చిన్న చిన్న ఇబ్బందులు, గొడవలు లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మాత్రం అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు విషయాలు ఏవైనా ఉంటే అవన్నీ ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి చక్కటి మార్పు అనేది కనపడుతోంది. కానీ చాలా స్ట్రెస్ లెవెల్స్ కూడా మీకు ఉండబోతున్నాయి. కాబట్టి ఉద్యోగానికి సంబంధించి మార్పులు, స్థల మార్పులు, అలాగే భార్యాభర్తల మధ్యన కొంచెం ఎడం రావటం అంటే డిస్టర్బెన్సెస్ ఉండటం, అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్తో పాటు వెల్త్ గెయిన్ అవ్వడం, ఇలాంటివి మనం ఖచ్చితంగా ఈ రాశిలో చూడొచ్చు. అయితే తీసుకునే ప్రాజెక్ట్స్ కానీ తీసుకునే వర్క్ కానీ చాలా స్ట్రెస్ఫుల్గా ఉండబోతోంది. ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది? వీరు మాత్రం ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటుండండి. అలాగే స్వామివారి దండకం చదువుతూ ఉండండి. మంచి మార్పు అనేది ఖచ్చితంగా మీకు కనపడుతుంది. కొంతవరకు మీ సిబ్లింగ్స్ తోటి గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆస్తికి సంబంధించి కొంచెం గొడవలు పడే అవకాశాలు ఉంటాయి. అందుకని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్దల సమక్షంలో కూర్చొని సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారికి కనుక మనం చూసాము అనంటే సరే, వీరికి కొంత ప్రయాణాలు ఉండే అవకాశాలు, వర్క్ పరంగా కనుక మనం చూసుకున్నామంటే చాలా పెద్ద పాజిటివిటీ ఏం లేదండి. సామాన్యంగా మామూలుగా మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. చాలా పెద్ద చేంజెస్, డ్రాస్టిక్ చేంజెస్ అని చెప్పడానికి ఉద్యోగస్తులకు ఏమీ కనిపించట్లేదు. ఇంకా వ్యాపారస్తులకైతే కొంచెం నెమ్మదిగా నడుస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది 1 మీ ఆరోగ్యం గురించి, 2 భార్యాభర్తలు వారికి వాదోపవాదాలు లేకుండా 9వ తారీఖు ముఖ్యంగా వాదోపవాదాలు లేకుండా చూసుకోవాలి. అలాగే కొంచెం ప్రయాణాలు లాంటివి ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి కనుక అలాంటివి ఉన్నప్పుడు కొంచెం మీరు జాగ్రత్త వహించాలి. అలాగే వీటితో పాటు ఏంటంటే ఏ సమస్య ఉన్నా కూడా అది చాలా పెద్దగా కనపడబోతుంది, పోస్ట్పోన్ అవుతూ ఉంటాయన్నమాట. అందుకని ఈ వారం ఆర్థికంగా అయితే అనుకూలత ఉంది. సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతుంది. భార్యాభర్తల మధ్యన బాగానే ఉంది. బట్ ఏంటంటే ఎక్కడో అక్కడ చిన్న చిన్న వాదోపవాదాలు ఇలాంటివి ఉండేందుకు అవకాశాలు. వీటిని మనం సపరేషన్ అని మాట్లాడుకోక్కర్లేదు. కొత్తగా పెళ్ళైన వారు మాత్రం కొంచెం ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు వేస్తే బాగుంటుంది. అలాగే ఇక్కడ ఆర్థికంగా అనుకూలతతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించి మాత్రం
జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత మీకు ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే అట్లీస్ట్ కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితులు, లేదా మీ హియరింగ్ ఉండటమో, లేక ఏదో ఒకటి ఉంటుంది కదా. కాబట్టి ఇందాకే చెప్పినట్టు ఉద్యోగస్తులకి కొంచెం కంఫర్ట్ జోన్లో ఉన్నారనుకోవచ్చు. బట్ వ్యాపారస్తులు మాత్రం ఇక్కడ రుణాలకు సంబంధించి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే సమయానికి మీకు చేతికి డబ్బు అయితే అందుతూ ఉంటుంది. దీంతో పాటు ఎవరైతే లిటిగేషన్కి సంబంధించి బిజినెస్లు చేస్తుంటారో, ల్యాండ్స్కి సంబంధించి అడ్వకేట్స్ అనుకుందాం, లాయర్స్ అనుకుందాం, వీళ్ళకి మాత్రం కొంత పని అయితే చేతికి అందుతుంది. కానీ ఇవన్నీ కూడా స్లోగా జరుగుతూ ఉంటాయన్నమాట. సో కొంచెం మార్కెటింగ్ చేసేవాళ్ళు, మీడియాలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కొంచెం పనులు మెల్లమెల్లగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్లోగా ఉంది, కానీ పెద్ద నిరాశ చెందాల్సిన అవసరం అయితే ఏమీ కనిపించట్లేదు. ఇందాకే చెప్పినట్టు సంతానానికి అభివృద్ధి ఉంది. వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉంటే వారం అంతా కూడా అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా మీనరాశి వారు కూడా చక్కగా ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఉండటం, అలాగే మీ ఇంటి పక్కన ఏ దేవాలయం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి దేవాలయంలో ఉన్న ఆ భగవంతుడిని దర్శనం చేసుకోవటం, ఇలా చేసుకుంటే కూడా ఈ వారం అంతా మీకు సాఫీగా హ్యాపీగా ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.